నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అనుచిత వ్యాఖ్యలు గొడవల రాజకీయాలు దిగుతున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందన్నారు. ప్రత్యేకంగా ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేసిన ఉచిత బస్సు ప్రయాణం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. మహిళలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన బస్సులు లేక, రద్దీతో సమయపాలన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలు కూడా నేల మీద కనిపించడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. హామీలు మాటల్లోనే మిగిలిపోయాయని, ప్రజలు ఆశ పెట్టుకుని ఎదురుచూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన అమలు చూపించలేకపోతోందని భాస్కర్ యాదవ్ విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్లో 24కి 24 స్థానాలు బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని భాస్కర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఎల్లంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 24 సీట్లు 24 గెలుస్తాము. మీరు కనుక మెజార్టీ సీట్లు చైర్మన్ సీట్లు సంపాదించుకుని ఉంటే మీరు ఏదంటే అది ఓడుతుంది. ఇది మల్లారెడ్డి ఆషామాషా మల్లారెడ్డి కాదు, అది సింహం. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. ఆషామాషి కాదు. అరచేతును మీ చేతి చూపించి సూర్యుని ఆపుతారేమో కానీ మల్లారెడ్డిని ఆపలేరు. మేము సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు ప్రెస్టేషన్లో ఉన్నారు. 3 మున్సిపాలిటీలలో కూడా మీకు ఎక్కడ కూడా మీ ఖాతా తెరవదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ సీటు చైర్మన్ అవుతుంది మన మేడ్చల్లో, ఎల్లంపేటలో ఎస్టీ. అది బీఆర్ఎస్ పార్టీ నుండి. మీరు గత సర్పంచ్ ఎలక్షన్లో మాకు 40% వస్తే మీకు 60% వచ్చింది. ఇప్పుడు మాకు 60% వస్తే మీకు 40% వస్తుంది. ఇంకనైనా కూడా మీరు అభివృద్ధి చేస్తలేమని, ఏం అభివృద్ధి చేస్తామని చెప్పి పల్లెలలో తిరుగుతున్నారు. మీరు ఇలవడ్డ రోడ్డు మల్లారెడ్డి వేసిన రోడ్డు, మీరు గుళ్ళ కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి, మీరు సంఘాల కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీరు? మాకు అర్థమవుతలేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ప్రజల దగ్గరికి పోయిరి. మీరు చేసిన డెవలప్మెంట్ 2 సంవత్సరాల నుంచి మేము తులం బంగారం ఇచ్చినాం, స్కూటీలు ఇచ్చినాం, 2500 ఇచ్చినాం, 4000 పింఛన్ ఇచ్చినాం అని చెప్పి ఓట్లు అడుగురు. మేము పల్లెలలో తిరిగితే అరే ఫ్రీ బస్సు పెట్టిండు, ఒక్క బస్సు వస్తలేదా అని మొత్తుకుంటారు ప్రజలు. ఫ్రీ బస్సు పెట్టినావు కరెక్టే, ఒక్క బస్సు వస్తలేదు. ఏ పల్లెలో అడుగు. సినంగారం గ్రామంలో రా, బస్సు వస్తుందా అడుగు. ఇలా శ్రీరంగవరం గ్రామంలో ఉన్నాం, బస్సు వస్తుందా అడుగు. ఒక్క బస్సు లేదు. పొద్దున ఒక్క బస్సు, పొద్దుమీకు ఒక బస్సు. అప్పుడు పూటకు 4 బస్సులు వస్తుండే. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు మీరు? మల్లారెడ్డిని ఆపేటోడు లేడు ఈ కాన్స్టెన్సీలా. మల్లారెడ్డి అనేటోడు పులి, ఆపేటోడు లేడు. ప్రతి కార్యకర్తను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి నాయకుడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఓటమితోటైనా తగిన గుణపాఠం తెచ్చుకోరి. మీరు కూడా ఎన్నోసార్లు ఓటమి అయింది కదా, ఎందుకు ఫ్రస్ట్రేషన్ పోతున్నారు? ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో నేర్చుకోండి. మల్లారెడ్డిని చూసి నేర్చుకోండి. 9వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాపకారు రమేష్ అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్దాస్ మల్లేష్ గౌడ్తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పాపకారు రమేష్ గౌడ్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు ప్రజలు వార్డులో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తెచ్చారని, తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. 9వ వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని ఆయన ఓటర్లను కోరారు. రమేష్ అన్న నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం. బాబా నడు వెళ్ళ
భారతీయ జనతా పార్టీ 9వ కౌన్సిలర్గా నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రధానంగా పెద్దమ్మ కాలనీ కావచ్చు, విఘ్నేశ్వర కాలనీ కావచ్చు, గోకుల్ నగర్ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, ఏదైతే చందనపురి కాలనీ కావచ్చు, 5 కాలనీలు కలిపి సంయుక్తంగా 9వ వార్డు ఏర్పడడం జరిగింది. ప్రధానంగా అయితే అనేకమైన సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు మరియు మోరీల సమస్యలు మరియు సీసీ రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఏదైతే ప్రధానమైనది పెద్దమ్మ కాలనీలో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న రోడ్డు ఉంది, ఇరుకైన రోడ్డు, మధ్యలో నుండి ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి అటు నుంచి ఇటు నుంచి సీసీ రోడ్ వేస్తే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. దానికి ఖచ్చితంగా నేను కౌన్సిల్ అయిన తర్వాత కౌన్సిల్ అయిన ఒక నెల రోజులు దానికి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరియు అట్లనే పెద్దమ్మ కాలనీలో మందిరం కూడా లేదు. పెద్దమ్మ కాలనీలో మందిరం కూడా ఒక 3 నుంచి 4 నెలల ప్రాంతంలో నేను పెద్దమ్మ కాలనీలో పెద్దమ్మ గుడి కూడా నిర్మాణం చేస్తానని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం చేస్తా ఉన్నాను. 8వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 8వ వార్డులోని గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ మాట్లాడుతూ 8వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చేస్తానని అన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పదకొండవ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శనిరంజన్ దాస్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 11వ వార్డులోని గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి నిరంజన్ దాస్ మాట్లాడుతూ 11వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చేస్తానని ఆయన అన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. నరేంద్ర మోడీ గారి మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కళ్యాణి ఆనంద్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నరసాపురం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పదమూడవ వార్డు స్వతంత్ర అభ్యర్థి వెంకట్ నాగేంద్ర గౌడ్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 13వ వార్డులోని గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి వెంకట్ నాగేంద్ర గౌడ్ మాట్లాడుతూ 13వ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చేస్తానని ఆయన అన్నారు. ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
అట్లెలాడు మర్చిపోకండి, ఎందుకంటే పక్కకే ఉంటారు కదా, ఏదైనా కావాలన్నా చేపించుకోవచ్చు, పక్కకే ఉంటారు. మళ్ళీ వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం ఏది లేకుండా ఉంటుంది నీట్గా. చలో వచ్చేయండి. పదో వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. పదో వార్డులోని గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి యాదగిరి మాట్లాడుతూ పదో వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చేస్తానని ఆయన అన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. నమస్కారం. నా పేరు ఎరకల యాదగిరి. పదవ బీజేపీ అభ్యర్థిగా మా పార్టీ నన్ను ఇక్కడికి నిర్ణయించింది. శ్రీరామనగర్ కాలనీ వాసులు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా ముందుట పెడుతున్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక మోరీ చాలా పెద్ద మోరీ ఉంది. ఒక 2-3 రోడ్లు కొత్తగా కాలనీ ఒక నిర్మాణం అవుతుంది గొప్పలగ్రంలో. అక్కడ మోరు సమస్య మరియు రోడ్డు సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉంది. శ్రీరామన కాలనీ మరియు 10వ వార్డు ఓటర్సు వీళ్ళందరూ వాళ్ళ సమస్య నాకు నిర్ణయించుకుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను ఈ సమస్యని తీర్చాలని చెప్తున్నా. నాకు ఈ కాలనీలో ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎల్లంపేట మున్సిపాలిటీ 19వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి రజిత దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి వార్డును అభివృద్ధి చేస్తానని బీజేపీ పార్టీ అభ్యర్థి రజిత దేవేందర్ రెడ్డి అన్నారు. దోస్తులు ఎట్ట తిరుగుతురట తెలిసి. అందరికీ నమస్కారం. నేను ఎల్లంపేట మున్సిపాలిటీ నుంచి 19వ వార్డ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా పేరు నేను మేకల రజిత దేవేందర్ రెడ్డి, బండమాదరం 19 వార్డు మున్సిపల్ ఎల్లంపేట పోటీ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున కమలం పువ్వుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయగలరు. ఇట్లు నేను గత 5 ఏళ్ల కింద సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అయినా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్నాను. విలేజ్ వాళ్ళకి అందరికీ తెలుసు నా మనస్తార్థం ఏందనేది. ఇప్పటి వరకు ప్రతి వార్డుకు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నాను. సల్లా దీవించండి. కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం. భారతీయ జనతా విలేజ్లో ఉండి గత 5 సంవత్సరాల కింద ఓడిపోయినా కానీ కష్ట సుఖాలల్లా బండమాదరం విలేజ్లోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చేపిస్తున్నా. ఏ సమస్య ఉన్నా ముందుకుండి స్ట్రీట్ లైట్లే కానీ, మోరీలే కానీ, ఏమైనా రోడ్లు సమస్యలైనా కానీ అన్నిటికీ ఉండి ముందు చేయిస్తున్నా. ఇప్పుడు గిట నన్ను భారీ మెజార్టీతో గెలిపించి చేస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. ఇంతకుముందు గిట స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయిన 35 ఓట్లతో ఓడిపోయిన సర్పంచ్కి అయినా కానీ ప్రజల్లోనే ఉండి ప్రజాసేవ చేస్తూ ఉన్నాను. కాలనీ నుంచి రోడ్డు గిట శాంక్షన్ చేయించాను. ఎంపీ గారితో కొట్లాడి 3 కోట్ల రోడ్డు గిట శాంక్షన్ చేసిండు. అది స్ట్రీట్ లైట్లు అడిగాము, శాంక్షన్ చేపిస్తామన్నాడు ఎంపీ సాబ్ గారితో. అవి మోరీలు సమస్యలు మెయిన్ రోడ్డు స్ట్రీట్ లైట్లది
సమస్య ఉంది, అదే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అన్ని తీరుస్తానని కోరుకుంటున్నాను. బస్సుల సమస్య గిట్ట ఉన్నది, నేను టైమింగ్కి రాక బస్సులు మాట్లాడినాం, ఎంపీ సాబ్తో గిట్ట మాట్లాడినాం, డిపోకు వెళ్ళి లెటర్ ఇచ్చాము, వాళ్ళు గిట్ట స్పందించి పంపిస్తామని చెప్పారు. అన్నిటి మీద సానుకూలంగా ఉంది. ఇంకోటి కుమ్మరిగడ్డల మాకు అనుసంధానమైన శ్రీరంగవరం కుమ్మరిగడ్డ ఈసారి మాకు ఓట్లు రావడం జరిగింది. అక్కడ ఒక 70 ఓట్లు మా విలేజ్కి కలిసి మా వార్డుకు 19 వార్డుకు కలిసినాయి. దాని మెయిన్ సమస్య ఆడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ది ఒకటి, డ్రైనేజీది ఒకటి. ఆల్రెడీ బోర్ వేపిస్తా అని మాట గిట్టి ఇచ్చిన, నేను గెలిచిన వెంటనే ఎంపీ గారితో నిధులు తెచ్చి సహకరిస్తానని వాళ్ళకు హామీ గిట్టి ఇచ్చాను. వాళ్ళు గిట్ట సానుకూలంగా స్పందించి మీకే ఓటేస్తాం, మీరు అందుబాటులో ఉంటారు, 24 గంటలు ఎప్పుడు పిలిచినా వస్తారు అని వాళ్ళు గిట్ట ఆశీర్వదించారు. నమస్కారం. తాండాలను గ్రామ పంచాయతీగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎల్లంపేట మున్సిపల్ పరిధి సైతోనిగడ్డ తాండాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారం మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ తాండాలను పంచాయతీలుగా చేసి పరిపాలనా అధికారం గిరిజనులకు దక్కేలా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాండాలకు మంచినీరు, విద్యుత్, రోడ్లు, బంజారా భవన్ నిర్మించి అభివృద్ధికి బాటలు వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఆరుగుతుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాబట్టి కృష్ణ పరిపాలన కాబట్టి केसीआर दिनों फर्स्ट ग्राम पंचायती अपने द्वारे वाला सेपरेट किया था बहुत बच्चा अपन सुजाता किसान आए अपने सरपंच 5 वर्ष परिपालित होता वो परिपालन अपने कहीं तक कोई बनी अपन से के గట్టిగానమ్మా వాళ్ళతో ఓడిపోతాం. మళ్ళా ఆ మొగోళ్ళంతా ఓడగొట్టాలి, దురంధర్ సిమెంట్ అట్లా కొట్టాలి, ఓడగొట్టాలి. మనం కూడా జై తెలంగాణ, గట్టిగానమ్మా చెల్లమ్మ, జై కేసీఆర్, కారు గుర్తుకే, శ్రీదేవికే, కారు గుర్తుకే. ఇప్పుడు మొగోళ్ళే అనాలి, జై శ్రీదేవికే, రజితమ్మకే, సుజాతమ్మకే. బాగా మాట్లాడి ఏదైనా మా చెల్లెళ్ళే గెలిచారు, మీరు ఓడిపోయి. ఒకటే మాట చెప్తున్నామ్మా, మనకు ఓటు పడాలి, ప్రతి ఓటు శ్రీదేవి నిలబడాలి. మీరు ఏం మాట్లాడుకుంటారా, ఇంట్లో ఏం చేస్తారా, ఆ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను దండం పెడతారా, ఏమైనా వాళ్ళు నిలబడ్డా కానీ మన బిడ్డకు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. 16 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది చైర్మన్ గా శ్రీదేవి. మీరు ఒక్కసారి ఓటు అందరి ప్రతి ఒక్కటి ఏమైనా ఉండాలి, వాళ్ళు మాట్లాడకపోని పంచాయతీ ఉండని ఏదంటే ఇది ఒక్క అవకాశం ఈ తండాకు వచ్చింది, 5 గంటకు వచ్చింది. ఆ అవకాశం మీరు వదులుకోకుండా మీ అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నట్ట శ్రీదేవిని చైర్మన్ చేయండి 16 తారీఖు. మన రాజిత రాజేందర్ ఆమెకు కూడా మంచి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. అదే మాదిరిగా మా సుజాత కిషన్ గారు, ఆమెకు కూడా మంచి అవకాశం వచ్చింది. అదే మాదిరిగా మన మన కేసీఆర్ వచ్చినాకనే ఈ దండల కన్నా కళ వచ్చిందక్క. అంతకుముందు మన దండలను ఎవరు గుర్తుపట్టలే, మన దండలకు ఎవరు రోడేయలే, మన దండలని గ్రామ పంచాయతీ చేసింది మన కేసీఆర్ అక్క. ఎవడు 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, గొప్ప అవకాశం వచ్చింది. 5 మన మన దండాకెళ్ళి పోతున్నారు. 5 మన దండా బిడ్డకు మొదటిసారి వచ్చింది. ఆమె నా కాలేజీనే జరిగింది, బిడ్డకు పాస్ అయింది. మంచి చదువుకున్న అమ్మాయిని చైర్మన్ చేయాలని చేస్తున్నాను. ఇంకా వేరే ఉద్దేశమే లేదు. ఎందుకంటే చిన్న అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది మల్లారెడ్డి కాలేజీలో. ఆ అమ్మాయిని చైర్మన్ చేస్తే మంచిగా పరిపాలన చేస్తుంది. మన నీళ్లు మనకి ఇస్తారు, మన అభివృద్ధి మనం చేసుకోవచ్చు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి శ్రీదేవి నా మన్మరాలు బంగారు శ్రీదేవి
నా మన్మరాలు పదహారు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. నా మన్మరాలు పెద్ద ఎత్తున చైర్మన్ గారి అందరికీ కూడా మనం చేస్తున్నా. ఆమెను కొద్దిగా దుష్ట శక్తులు వాళ్ళు వీళ్ళు ఆమె కృషి 16 తారీఖు నాడు ఆమె చైర్మన్ చేసే బాధ్యత మన కేసీఆర్ కేటీఆర్ మళ్ళా. నేను ఒకటే చెప్తున్నామ్మా, కేసీఆర్ వచ్చినాకనే దండాలు మన దండాలు కూడా గడ్డలో పెద్ద ఎత్తున ప్రచారంలో భాగంగా 24 మున్సిపాలిటీలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇవాళ సైదోన్ గడ్డ అంటే మా కేసీఆర్ గడ్డ. ఈ గడ్డలన్నీ కూడా, ఈ తండాలన్నీ కూడా మా కేసీఆర్ ప్రతి గ్రామాన్ని ప్రతి తండలను గ్రామాలుగా మార్చి పరిపాలన అధికారం వాళ్ళకే చేసి ప్రతి వాళ్ళను కూడా గ్రామ పంచాయతీ సర్పంచులను కానీ వార్డు మెంబర్లను కానీ వాళ్ళే ఎన్నుకొని వాళ్ళే పరిపాలించాలని చేసిన ఘనత దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ తండా ఉంది, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రోడ్లన్నీ నా సొంతం పైసలతో వేసిన, లంబాడ భవన్ కట్టించినాం నా సొంతం పైసలతో. మా కేసీఆర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాడు. అన్ని పనులు అయిపోయినాయి, బంగారం లెక్క అయింది. వాళ్ళ పిల్లలు కూడా మంచిగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన వద్దుగా నీళ్లు సరిగా వస్తలేవు, పరిపాలన సరిగా వస్తలేవు, రైతు బంధు వస్తలేదు, ఉన్న బంధులన్నీ ఎక్కొట్టింది వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఊరు ఆడబిడ్డకు శ్రీదేవికి మా మల్లారెడ్డి కాలేజ్. నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వెల్దుర్తి మాజీ ఎంపీ నరేందర్ రెడ్డి అన్నారు. 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సరళ ఆంజనేయులు గౌడ్కు మద్దతుగా వెల్దుర్తి మండల సర్పంచులు, నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 14వ వార్డులో డి సరళ ఆంజనేయులు గౌడ్ గారు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో గొప్ప ఓటుతో పరాజయం జరిగింది. ఈరోజు ఆ ప్రజలే నన్ను ఆశీర్వదించి ఇస్తున్నారు. అందులో భాగంగా రేవంత్ సర్కార్ చేసే అభివృద్ధి ఫలాలకు కూడా సంతోషిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక ఫలం, ఇంటింటికి ఏదో ఒక ఫలం దక్కుతుంది. కరెంటు కానీ, సన్న రేషన్ కానీ, ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లనే ఉద్యోగాలు కూడా 70,000 నుంచి 80,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేవంత్ సర్కార్కు ప్రజలు నీరాజనం కడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా వెల్దుర్తి నుంచి సోదరులు, కార్యకర్తలు, అలాగే సర్పంచులు రామకృష్ణారావు గారు, అందులపల్లి సర్పంచ్ గారు, అలాగే దామరంచ సర్పంచ్ గారు, మహమ్మద్ సర్పంచ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వీళ్ళకు మద్దతుగా సరళ ఆంజనేయులు గౌడ్ మద్దతుగా 14వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా అనూహ్యమైన స్పందన, ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ఒక ఆప్తుల్లాగా తనకు మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా మేము ఈ తిరుగుతుంటే ఈ 3 రోజులనే మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. అదేవిధంగా ఈడ నిదర్శనం ఏంటంటే ఎక్కడ పోయినా నమస్తే నర్సాపూర్ తోటి రాజన్న ప్రజల మనసును చూరగొన్నాడు. ప్రతిరోజు నిరంతరం వచ్చి తిరిగి తన ఎవరైతే బాధలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడనే ఈ వార్డులోనే 15 ఇళ్ళు మంజూరై కట్టడం కూడా జరుగుతుంది. 30 శాంక్షన్ అయితే 15 రన్నింగ్లో ఉన్నాయి. రాబోయే రోజులలో కూడా ఇక్కడ అన్ని కూడా, ఎందుకంటే గవర్నమెంట్ మనదే ఉంది, 3 సంవత్సరాల్లో మనకి ఇంకా అధికారం ఉంటుంది. ఏమి కావాలన్నా అధికార ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మంచి మెజార్టీతోటి ఆంజనేయులను గెలిపించవలసిన కోరుతున్నాం. అలాగే మా వెల్దుర్తి వాళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం మీ వార్డులోనే ఉండి మీ గెలుపు కోసం, ఆంజనేయుల గెలుపు కోసం కార్యకర్తలు అందరం కూడా కృషి చేస్తాం.
గెలిపించి ఇక్కడ నుంచి జులూస్ తీసేంత వరకు మేము ఈయన్నే ఉండి గెలిపించే కట్టుదిట్టంగా మేము సన్నద్ధులమైనమని చెప్పి కోరుతున్నాను. అలాగే 3వ నంబర్ ఏతుందో 3వ నంబరు 14వ వార్డు 3వ నంబరు హస్తం గుర్తు సరళ ఆంజనేయులు గారిని మర్చిపోద్దని ఈ వార్డు ప్రజలకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.